హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఎన్ వేణు విరచిత అంశంగా న్యాయ వ్యవస్థను సమాజం సమీక్షించాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. న్యాయ వ్యవస్థను సమాజం సమీక్షించాలి, ఎన్ వేణు విరచితం. ఇక వినండి. న్యాయ వ్యవస్థను ఎవరు సమీక్షించాలి? ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరగ్గా ఆ మంటలను చల్లార్చడానికి వెళ్ళిన అగ్నిమాపక సిబ్బందికి ఒక గదిలో తగలబడిపోయిన నోట్ల కట్టలు బస్తాలు కనిపించాయి. ఆ సమయానికి న్యాయమూర్తి, ఆయన భార్య ఇంట్లో లేరు. వారి కూతురు, న్యాయమూర్తి తల్లి మాత్రమే ఉన్నారు. నోట్ల కట్టలు తగలబడిన విషయం ఢిల్లీ పోలీసులకు చేరింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆ వీడియోలను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపారు. కొన్ని రోజులు ఆలస్యంగానైనా ఆ ఉదంతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాకా చేరి మరొక రకం అగ్నిమాపక చర్యలు ప్రారంభమయ్యాయి. కొలీజియం సూచనపై వివాదాస్పద న్యాయమూర్తిని వెంటనే అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ ఈ బదిలీని తాము వ్యతిరేకిస్తున్నామని, అవినీతి పరులకు ఆశ్రయం కలిగించడానికి మా హైకోర్టు చెత్తబుట్ట కాదు అని తీవ్రమైన పదజాలంతో స్పందించింది. కొలీజియం నిర్ణయానికి వ్యతిరేకంగా నిరవధిక సమ్మె ప్రారంభించింది. ఈలోగా సుప్రీంకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి ఆ ఉత్తరాలు, వీడియోలు, ఫోటోలు అన్నీ తన వెబ్సైట్ మీద బహిరంగంగా పెట్టింది. తన ఇంట్లో నోట్ల కట్టల గోనె సంచులు ఉన్నాయనేది అబద్ధమని, తనను ఇరికించడానికి జరిగిన కుట్ర అని జస్టిస్ వర్మ స్పందించాడు. ఈ వివాదంపై అంతర్గత విచారణ జరపటానికి సుప్రీంకోర్టు 3 న్యాయమూర్తులతో కమిటీ వేసింది. ఆ డబ్బు 15 కోట్ల రూపాయల నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని వదంతులు ఉన్నాయి. ఒక న్యాయమూర్తి దగ్గరికి అంత డబ్బు ఎలా వచ్చింది అనేది పెద్ద ప్రశ్న. అది పన్ను చెల్లించిన సక్రమమైన ఆదాయపు డబ్బు కాదా అనే చర్చ కన్నా ముందే అసలు అక్కడ డబ్బు ఉందనే తనకు తెలియదని ఆ న్యాయమూర్తి అంటున్నాడు. అయితే ఆ న్యాయమూర్తి కార్పొరేట్ కంపెనీల ఆదాయపు పన్ను, జిఎస్టీ వగైరా కేసులను విచారించే కీలకమైన బాధ్యతల్లో ఉన్నాడు గనుక అది ఆ కంపెనీల నుంచి అందిన అవినీతి సొమ్ము కావచ్చును అనే అనుమానాలు ఉన్నాయి. ఆ న్యాయమూర్తి గతంలో ఏ కేసుల్లో ఎటువంటి తీర్పులు ఇచ్చారో, ఆ తీర్పుల వల్ల కార్పొరేట్ కంపెనీలకు ఎన్ని వందల కోట్ల రూపాయల లాభం చేకూరిందో లెక్కలు తేలిస్తే అందులో కొంత భాగం ముడుపులుగా వెనక్కి వచ్చి ఉంటుందని తేల్చడం పెద్ద కష్టమైన పని కాదు. కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు లెక్క చూపని ధనం ఉన్నందుకే ముపతిప్పలు పెట్టే ఐటీ, ఈడీ, సిబిఐ వంటి సంస్థలు ఉన్న చోట ఇంత పెద్ద మొత్తం డబ్బు గురించి కఠినమైన శిక్షలకు దారితీసే విచారణ జరగవలసే ఉంటుంది. కానీ భారత రాజ్యాంగం అధికరణలు 124(2)18 న్యాయమూర్తుల విచారణ చట్టం 1968 ప్రకారం ఒక న్యాయమూర్తి మీద విచారణ జరపటం, తొలగించటం అసాధ్యం కాదు కానీ కష్టసాధ్యం. ఆరోపణలు చట్టం దుష్ప్రవర్తన, అసమర్థతలను మాత్రమే గుర్తించింది. అవినీతి అనే మాటే లేదు. ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని తొలగించాలని 100 మంది లోక్సభ సభ్యులు కానీ
50 మంది రాజ్యసభ సభ్యులు కానీ పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాలి. ఆ తీర్మానాన్ని అనుమతిస్తే 3 సభ్యులతో విచారణ కమిటీని నియమిస్తారు. ఆ కమిటీ ఆ ఆరోపణలు నిజమని తేలితే తొలగింపు తీర్మానం ముందుకు కదులుతుంది. సభలోని మొత్తం సభ్యుల్లో సగం కన్నా ఎక్కువ మంది లేదా హాజరైన వారిలో 2/3 ఆమోదిస్తేనే ఆ తీర్మానం నెగ్గి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. ఈ ప్రక్రియ అంతా చూస్తే సాధారణ పౌరులకు వర్తించే నిబంధనలు న్యాయమూర్తులకు వర్తించవని తేలుతుంది. భారత పౌరులమైన మనందరము రాజ్యాంగం ఎదుట సమానులమే కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాత్రం ఎక్కువ సమానం. అక్రమాలతో, అవినీతితో దొరికిపోయిన న్యాయమూర్తిని కూడా సాధారణ పౌరులులా శిక్షించలేని రక్షణ వ్యవస్థ తయారై ఉంది. ఒక రకమైన నేరం చేసినా కులాన్ని బట్టి శిక్ష లేకపోవడమో, తీవ్రమైన శిక్ష ఉండటమో నిర్దేశించిన మనుస్మృతిలాగానే భారత న్యాయమూర్తులకు కూడా మినహాయింపులు ఉన్నాయి. ఈ దొరికిపోయిన అవినీతి వ్యవహారం దాని మీదైనా కాస్త చర్చ మొదలైంది కానీ న్యాయమూర్తుల్లో ఉన్న అనాగరిక, అమానవీయ, మనువాద, పురుషాధిపత్య, యథాస్థితివాద భావాల మీద, తప్పుడు భావజాలాల మీద, అందువల్ల వెలువడుతున్న తీర్పుల మీద చర్చ కూడా లేదు. ఇటీవల ఒక అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఒక మతోన్మాద సంస్థ సభకు హాజరై ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేష ఉపన్యాసం చేశాడు. న్యాయ వ్యవస్థలోని ఉన్నతాధికార పీఠం అయిన కొలీజియం సంజాయిషీ అడిగితే తన ఉపన్యాసానికి కట్టుబడి ఉన్నానని నొక్కి చెప్పాడు. ఎవరూ ఏమీ చేయలేకపోయారు. మరొక అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా తన ముందుకు ఒక మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసు వస్తే దుండగులు ఆ బాలిక రొమ్ములను పిసికారని, ఆ బాలిక పైజమా బొందు తెంచివేశారని ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలు చూపినప్పటికీ దాన్ని అత్యాచార యత్నం నేరంగా చూడలేము అని నిస్సిగ్గుగా ప్రకటించాడు. ఆ అన్యాయమైన తీర్పు మీద సమీక్ష జరపాలని దాఖలైన పిటిషన్ను వినడానికే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది సోమవారం నాడు నిరాకరించారు. ఆ అనుచిత ప్రవర్తనను సుప్రీంకోర్టే మంగళవారం నాడు సవరించుకుంది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సమీక్షించాలని సుమోటో నిర్ణయం తీసుకొని జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ ఏజీ మసీహుల ధర్మాసనానికి అప్పగించింది. మన న్యాయ వ్యవస్థ అన్యాయ వ్యవస్థగా, అవినీతి వ్యవస్థగా మారిందని, మారుతున్నదని చెప్పడానికి ఇవి మచ్చు తునకలు మాత్రమే. ఇటువంటి ఉదాహరణలు మరెన్నో ఉన్నాయి. శాసన నిర్మాణ వ్యవస్థ, అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అనే 3 అంగాలలో న్యాయ వ్యవస్థ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర అధికారంతో మిగిలిన 2 అంగాల పనితీరును కూడా సమీక్షించే ఉన్నతాధికారం కలిగి ఉంటుందని రాజనీతి శాస్త్రం పాఠాలు చెబుతుంది. రాజ్యాంగాన్ని, చట్టాలను వివరించే, వ్యాఖ్యానించే, సవరించే విస్తృతాధికారం ఉన్న న్యాయ వ్యవస్థకు సమాజం మొత్తం మీద, ప్రత్యేకించి శాసన నిర్మాణ అధికార వ్యవస్థల మీద అదుపు ఉండడం సదుద్దేశంతోనే కావచ్చు. కానీ కంచే చేను మేసినట్లు ఆ న్యాయ వ్యవస్థే అన్యాయ, అవినీతి వ్యవస్థగా మారితే దాన్ని అదుపులో పెట్టేదెవరు? సమీక్షకులను సమీక్షించే వారెవరు? రాజ్యాంగము, చట్టము ఇచ్చిన ప్రత్యేక రక్షణలు సబ్జుడిస్ న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగా ఆ వ్యాజ్యం మీద మాట్లాడకూడదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, న్యాయస్థానం పట్ల ధిక్కార భావన, ఇటువంటి అవరోధాలతో
న్యాయస్థానాల మీద నోరెత్తడానికి ప్రజలు భయపడే పరిస్థితి కల్పిస్తే దిక్కెవరు? న్యాయస్థానాలను మించినది సమాజం. న్యాయ వ్యవస్థ తప్పులను నిలదీయవలసింది న్యాయ వ్యవస్థను కూడా సాధారణ పౌరుల్లాగే ప్రజాక్షేత్రంలో చర్చకు, విచారణకు గురి చేసి జవాబుదారీతనాన్ని స్థాపించవలసింది సమాజమే అంటూ ఎన్ వేణుగోపాల్ విరచిత ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. ఆలోచించండి. ధన్యవాదాలు.